హాయ్ ఫ్రెండ్స్, నేను బిగ్ బాస్ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో చూసేద్దామా? పృథ్వీ టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ చేసుకోవడం కామెడీ అసలు. నిఖిల్ అది ఫేస్ వాష్ అని చెప్పకుండా ఉండుంటే ఫేస్ వాష్తోనే బ్రష్ చేసుకునేవాడు. విష్ణుప్రియలో నిన్న ఒక విషయం నాకు బాగా నచ్చింది. ఏంటంటే మణికంఠ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నువ్వు మాటలు త్వరగా జారుతావు, నేను చెక్ చేద్దామని ఈ 3 రోజులు నీతో తిరిగాను అని మణికంఠ చెప్పినప్పుడు విష్ణుప్రియ పాపం చాలా హర్ట్ అయింది. కానీ తర్వాత అవన్నీ మర్చిపోయి మణికంఠ బాధలో ఉన్నాడని తన దగ్గరికి వెళ్ళి ఓదార్చడం నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టాస్క్ దగ్గరికి వస్తే, చీఫ్లు వాళ్ళ బలం నిరూపించుకోవడానికి కంటెస్టెంట్స్ని వాళ్ళ టీంలోకి జాయిన్ చేసుకోవచ్చు. ఎందుకు వాళ్ళ టీంలోకి తీసుకుంటున్నారు అనే రీజన్ చెప్పి వాళ్ళని వాళ్ళ టీంలోకి ఇన్వైట్ చేయాలి. ఒక్కొక్క చీఫ్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నాకు పాపం అనిపించింది విష్ణుప్రియ మణికంఠ గురించి. ఎందుకంటే విష్ణుప్రియని ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోలేదు. తను వెళ్ళి నిలబడిన చాలాసేపటి తర్వాత నైన్కా తీసుకుందాము, తీసుకోకపోతే బాగుండదు అన్నట్టుగా మొహమాటంగా నేను నా టీంలోకి తీసుకుంటున్నా అని చెప్పింది. నెక్స్ట్ మణికంఠని కూడా నిఖిల్ నేను తీసుకోకపోతే మణికంఠని ఎవరు తీసుకోరు అని జాలితో తీసుకున్నాడు. ఇదే విషయం నిఖిల్ విష్ణుప్రియ అభయ్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే అన్నారు. నువ్వు మణికంఠని తీసుకోకుండా ఉండుంటే ఎవరు తీసుకునేవాళ్ళు కాదు అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మణికంఠ ఎవరితో కలవడం లేదు అని అందరూ మణికంఠని నామినేట్ చేశారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎవ్వరూ మణికంఠని కలుపుకోవాలి అనుకోవడం లేదు. అందరికీ తెలుసు మణికంఠ ఎమోషనల్గా హై ఉంటాడు అని. వీళ్ళందరూ మణికంఠని టార్గెట్ చేసి మళ్ళీ మణికంఠ ఏమైనా రియాక్ట్ అయితే విక్టిమ్ కార్డు, సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అంటున్నారు. మణికంఠ విషయంలో మీరేమంటారు? కామెంట్ చేయండి. నైన్కా టీంలో ఆదిత్య, నబీల్, సీత, విష్ణుప్రియ 4 మెంబర్స్ ఉన్నారు. యష్మి టీంలో పృథ్వీ, అభయ్, శేఖర్ భాష, ప్రేరణ 4 మెంబర్స్ ఉన్నారు. నిఖిల్ టీంలో బేవక్క, సోనియా, మణికంఠ 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. నైన్కా, యష్మి టీంలో 4 మెంబర్స్ ఉండడం వలన 2 టీమ్స్కి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. విన్ అయిన టీం నిఖిల్ టీం నుంచి ఒక మెంబర్ని వాళ్ళ టీంలోకి తీసుకోవచ్చు. ఫస్ట్ ఛాలెంజ్ బాల్ పట్టు గోల్ కొట్టు టాస్క్లో యష్మి టీం విన్ అయింది. యష్మి నిఖిల్ టీం నుంచి ఎవరిని తీసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.